హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దుంతుల. ఈరోజు మనం స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీలోని లాస్ట్ చాప్టర్ అయినటువంటి మూల్యాంకన నికషాలు, రకాలు, స్కాలాస్టిక్ రికార్డ్, పునరభ్యసన విధానాలు, ఉత్తమ నికష లక్షణాల గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. విద్యామాపనము విద్యకు సంబంధించి మాత్రమే చేసే మాపనాన్ని విద్యామాపనము అని చెప్పి అంటారు. ఇక పరీక్షనే నికషాలు అని చెప్పి కూడా అంటారు. సామర్థ్య సాధనని మాపనం చేసేటువంటి విధానమే లేదా సాధనమే పరీక్ష అని చెప్పి అంటారు. ఒక గుణము కానీ లక్షణాంశము కానీ నిర్ణయించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సాధనాన్ని ఉపయోగించడాన్నే పరీక్షించడం అని చెప్పి, ఆ ప్రత్యేకమైనటువంటి సాధనాన్ని పరీక్ష లేదా నికష అని చెప్పి అంటాము. మూల్యాంకనము పరీక్ష మాపనం కంటే విస్తృతమైనది. విద్యాత్మక విద్యేతర సాధనా స్థాయిని నిర్ణయించడాన్నే మూల్యాంకనం అని చెప్పి అంటారు. మూల్యాంకనం అనేది ఒక అవిరళ ప్రక్రియ. మూల్యాంకనం ముందుగా నిర్ణయించినటువంటి విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించామో, తరగతి గదిలో ఏర్పరిచినటువంటి అభ్యసన అనుభవాల ప్రభావము విద్యా ఉద్దేశాలు ఎంతవరకు సాధించబడినవో తెలుపుతాయి. మూల్యాంకనానికి సంబంధించి హెగన్ అండ్ థార్న్డైక్ ఒక నిర్వచనాన్ని ఇచ్చారు. మూల్యాంకనం అంటే ఎంపిక చేసినటువంటి లక్షణాల దృష్ట్యా ఒక దానిని వర్ణించడం, వర్ణించింది ఎంతవరకు గ్రహించవచ్చునో లేదా ఎంతవరకు తగినదో నిర్ణయించడమే అని హెగన్, థార్న్డైక్ ఇద్దరు కూడా మూల్యాంకనాన్ని నిర్వచించారు. ఒక కార్యక్రమానికి కానీ ఒక విధానానికి కానీ సంబంధించినటువంటి నిర్ణీత లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయి అనేటువంటి విషయాలకి విలువ కట్టడమే మూల్యాంకన ఉద్దేశము. మూల్యాంకన సాంకేతిక విధానాలు కోరిన మార్గాల్లో విద్యార్థుల వృద్ధిని గూర్చినటువంటి సాక్ష్య సేకరణకు ఉపయోగపడే సాధనాలు అని కొఠారి కమిషన్ మూల్యాంకనానికి సంబంధించి నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఇక విద్యా ప్రక్రియలో పరిశీలించినటువంటి 3 ముఖ్యమైన విషయాలు: 1 లక్ష్యాలు, 2 అభ్యసన అనుభవాలు, 3 మూల్యాంకన సాధనాలు. చేరవలసినటువంటి గమ్యాలు, ఆశించేటువంటి ఉద్దేశాలు, సాధించినటువంటి ఫలితాలు, వీటినే లక్ష్యాలు అని చెప్పి అంటాము. గమ్యం చేరే మార్గాలని అభ్యసన అనుభవాలు అని చెప్పి అంటాము. ఫలితాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడేటువంటి సాక్ష్య సేకరణ ఉపకరణాలు లేదా పద్ధతుల్ని మూల్యాంకన సాధనాలు అని చెప్పి అంటాము. విద్యా కార్యక్రమంలో సోపానాలు ఏంటో తెలుసుకుందాం. విద్యా లక్ష్యాలని ఎంపిక చేయడం లేదా నిర్ణయించడం, ఆశించినటువంటి మార్పులు కలిగేటట్లు అభ్యసన అనుభవాలు రూపొందించడం, తగిన మూల్యాంకన విధానాన్ని అనుసరించటం, ఇవి విద్యా కార్యక్రమంలోని సోపానాలుగా చెప్పుకోవచ్చు. మూల్యాంకనం ప్రయోజనాలు: విద్యార్థుల ప్రమాణ స్థాయిని నిర్ణయించడం, అది మూల్యాంకన ప్రయోజనానికి ఎందుకు వస్తుంది. విద్యార్థుల్ని ఎంపిక చేయడం, విద్యార్థుల్లో అభ్యసనాన్ని ప్రేరేపించడం, బోధనాభివృద్ధికి సరైనవి చూపడం, విద్యా కార్యక్రమంలో లక్ష్యాల విశదీకరణ, విద్యార్థులకు వారికి తగిన వృత్తి ఎంపికకు మార్గదర్శనం చేయడం, ఇవన్నీ కూడా మూల్యాంకనం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు. నెక్స్ట్ వన్, మూల్యాంకన విధానము సోపానాలు. సాధారణ లక్ష్యాలను గుర్తించి నిర్వచించడం, స్పష్టీకరణలు గుర్తించి నిర్వచించడం, బోధనాంశాలను ఎన్నుకోవడం, అభ్యసన కృత్యాలను ఎన్నుకోవడం, మూల్యాంకన సాధనాల ఎంపిక లేదా నిర్మాణము, మూల్యాంకనము, ఫలితాల వ్యాఖ్యానము, తరువాతి కార్యక్రమాన్ని రూపొందించటం, ఇవన్నీ కూడా మూల్యాంకన విధానంలోని సోపానాలు. నెక్స్ట్ వన్, అభ్యసన ఫలితము. తరగతి గదిలో జరిగే బోధన అభ్యసన ఫలితంగా విద్యార్థుల ప్రవర్తనలో వచ్చే మార్పుని అభ్యసన ఫలితము అని చెప్పి అంటారు. ఇక మూల్యాంకనానికి వస్తే విద్యార్థి సాధించినటువంటి విషయాన్ని గురించిన పరిమాణాత్మక వివరణ మరియు ఆ అంశాన్ని బట్టి విద్యార్థి సామర్థ్య నిర్ణయము మరియు విద్యార్థి సాధించినటువంటి అంశము లేదా సామర్థ్యాలపై నిర్ణయము, వీటినే
మూల్యాంకనంగా చెప్పుకుంటాము. నెక్స్ట్ వన్, మూల్యాంకనము రకాలు. మూల్యాంకనం చేసే ఉద్దేశం సమయాలను బట్టి 4 రకాలుగా గుర్తించవచ్చు. అవి ఒకటి రూపణ మూల్యాంకనము, రెండవది సంకలన మూల్యాంకనము, మూడవది లోప నిర్ధారణ మూల్యాంకనము, నాలుగవది వచ్చేసి ప్రాగుక్తిక మూల్యాంకనము. ఫస్ట్ వన్, రూపణ మూల్యాంకనం అంటే ఏంటో తెలుసుకుందాం. విద్యార్థి మానసిక స్థాయిని, అవసరాలను పరిగణలోనికి తీసుకొని ఉపాధ్యాయుడు తన విద్యా బోధన కార్యక్రమాలని నిర్ణయించుకునేటువంటి విధానాన్నే రూపణ మూల్యాంకనము లేదా నియత మూల్యాంకనం అని చెప్పంటారు. రూపణ మూల్యాంకనానికి మరొక పేరు నియత మూల్యాంకనము. ఈ రూపణ మూల్యాంకనంలో మూల్యాంకనాన్ని బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు చేస్తారు. ఏ మూల్యాంకనం అనేది బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు చేస్తారంటే రూపణ మూల్యాంకనము లేదా నియత మూల్యాంకనము. ఈ రూపణ మూల్యాంకనం ద్వారా కొన్ని అంశాలని మార్పు చేయాలా లేదా యథాతథంగా కొనసాగించాలా అనేటువంటిది కూడా తెలుస్తుంది రూపణ మూల్యాంకనం వలన. రూపణ మూల్యాంకనం యొక్క లక్షణాలు కానీ చూసినట్లయితే బోధన అభ్యసన కార్యక్రమంలో ఒక సమైక్య భాగము, నాణ్యత గల పరిమితి మాపనోకరణము, లోప నిదాన విధానాలకు స్పష్టమైనటువంటి సూచనలు ఇస్తుంది, లక్ష్యానుగుణ బోధనకు లక్ష్యాత్మక మాపనానికి దారి చూపుతుంది, అభ్యాస కృత్యాల ఎంపిక, అభ్యసనంలో పునర్బలన, స్వయం భావనాభివృద్ధి అంశాలకి ఉపకరిస్తుంది, విధానపరమైన మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా దోహదపడుతుంది. ఇవన్నీ కూడా రూపణ మూల్యాంకనం యొక్క లక్షణాలుగా చెప్పుకుంటాం. ఇక నెక్స్ట్ వన్, సంకలన మూల్యాంకనము. ప్రకల్పన పద్ధతిలో ఒక కార్యక్రమం పూర్తి చేసి మూల్యాంకనం చేయడాన్నే సంకలన మూల్యాంకనం అంటారు. దీన్ని సమగ్ర మూల్యాంకనము లేదా సమ్మెటివ్ మూల్యాంకనం అంటాం. రూపణ మూల్యాంకనాన్ని ఏమో నియత మూల్యాంకనం అంటాము. ఈ సంకలన మూల్యాంకనాన్ని సమగ్ర మూల్యాంకనము లేదా సమ్మెటివ్ మూల్యాంకనం అని చెప్పి అంటాము. లోప నిదాన విధానాలకు స్పష్టమైనటువంటి సూచన లభించేది సంకలన మూల్యాంకనంలో. అలాగే ప్రకల్పన పద్ధతి విజయం లేదా విఫలమైనటువంటి కారణాల మీద కూడా సంకలన మూల్యాంకనం అనేది కేంద్రీకరించబడుతుంది. ప్రకల్పన పద్ధతి విజయము లేదా విఫలమైన కారణాలపై ఏ మూల్యాంకనం కేంద్రీకరించబడుతుందంటే సంకలన మూల్యాంకనము. ఈ సంకలన మూల్యాంకనాన్ని సమగ్ర మూల్యాంకనము లేదా సమ్మెటివ్ మూల్యాంకనం అని చెప్పి అంటాము. సంకలన మూల్యాంకనం చేసే బృందంలో సభ్యులు ఎలా ఉండాలో తెలుసుకుందాం. అంతకుముందు ఈ మూల్యాంకనంలో పాల్గొననటువంటి విద్యావేత్త ఉండాలి. అలాగే రూపణ మూల్యాంకనంలో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయుల్లో ఒకరు ఉండాలి. సమ్మెటివ్ మూల్యాంకనంలో జ్ఞానము అభిరుచి కలిగిన వారు ఎవరైనా ఒకరు ఉండాలి. సంకలన మూల్యాంకనానికి సూచనలు తెలుసుకుందాం. వేటిని మూల్యాంకనం చేయాలో ముందుగా గుర్తించడం, ఎప్పుడు ఏ దశలో మూల్యాంకనం చేయాలో నిర్ణయించడం, ఎవరు అమలుపరచాలో నిర్ణయించడం, ఏ విధంగా అమలుపరచాలో రూపొందించడం, నిర్ణయాలు తీసుకునేటువంటి పథకాన్ని రూపొందించడం, ఆర్థిక మానవ వనరుల వినియోగంపై సరి అయిన చర్చ, ఇవన్నీ కూడా సంకలన మూల్యాంకనానికి సూచనలు. నెక్స్ట్ వన్, లోప నిర్ధారణ మూల్యాంకనము. ఒక పాఠ్యాంశ విషయానికి సంబంధించి ఒక విద్యార్థి సామర్థ్యాలు, బలహీనతలు మాపనం చేసేటువంటి విధానాన్నే లోప నిర్ధారణ మూల్యాంకనము అని చెప్పి అంటారు. దీన్నే లోప నిదాన మూల్యాంకనము అని కూడా అంటారు. లోప నిదాన నికషల సహాయంతో విద్యార్థి లక్ష్య సాధనలో ఎంతవరకు సఫలీకృతుడైనది, ఏవి సాధించబడలేదు అనేటువంటి అంశాలని మూల్యాంకనం చేస్తారు. ఒక పాఠము లేదా తరగతి బోధన అభ్యసన ప్రక్రియ ప్రారంభించే ముందు ఈ లోప నిర్ధారణ మూల్యాంకనాన్ని చేస్తారు. ఒక పాఠము లేదా తరగతి బోధన అభ్యసన ప్రక్రియ ప్రారంభించే ముందు జరిపే మూల్యాంకనము లోప నిర్ధారణ మూల్యాంకనం.
ఈ లోప నిర్ధారణ మూల్యాంకనం వలన విద్యార్థి లేదా ఒక తరగతి మొత్తము కూడా నిర్దిష్టమైనటువంటి బల దుర్బల అంశాలని కనుక్కోవడానికి వీలవుతుంది. నెక్స్ట్ వన్, లోప నిర్ధారణ మూల్యాంకనంలోని సోపానాలు. మౌలికమైనటువంటి అభ్యసన అంశాల గుర్తింపు, అంశాలలో అంతర్గత నైపుణ్యాన్ని గుర్తించడం, నైపుణ్యాల విశ్లేషణకు అనుగుణంగా పరీక్షాంశాలు, పరీక్షాంశాలను సరళత నుండి కఠినతా క్రమంలో అమర్చడం, లోప నిదాన మూల్యాంకనాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయడం, అలాగే లోప నిర్ధారణ మూల్యాంకనంలోని లోపాలను దానిలోని వివిధ అంశాల దృష్ట్యా సరిదిద్దుకొని మరలా తయారు చేయడం. నెక్స్ట్ వన్, ప్రాగుక్తిక మూల్యాంకనం. నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్టులని విజయవంతంగా అధ్యయనం చేయగలడో నిర్ణయించడానికి తగిన మూల్యాంకనమే ప్రాగుక్తిక మూల్యాంకనం అవుతుంది. భవిష్యత్తులో అనే పదం కనపడగానే ప్రాగుక్తిక మూల్యాంకనం అని గుర్తుపెట్టుకోండి. ఏ మూల్యాంకనం ద్వారా విద్యార్థి రాగల కాలంలో ఒక జ్ఞానక్షేత్ర అభ్యసన విధానంలో సాధించగలిగినటువంటి ప్రగతిని అంచనా వేయవచ్చు. అంటే ప్రగతిని అంచనా వేసేటువంటిది ఏ మూల్యాంకనంలో అంటే ప్రాగుక్తిక మూల్యాంకనంలో. నెక్స్ట్ వన్, విద్యార్థి భవిష్యత్ అనేది విద్యా జ్ఞాన ప్రగతిని సూచించగల పద్ధతిగా ప్రాగుక్తిక మూల్యాంకనం అనేది ఉంటుంది. దీన్ని ప్రోగ్నాస్టిక్ మూల్యాంకనం అని చెప్పి అంటాము. ఇక ఈ ప్రాగుక్తిక పరీక్షలకి ఉదాహరణగా చూసినట్లయితే అయోవా బీజగణిత సహజ సామర్థ్య పరీక్షలు, ఓర్లియన్స్ బీజగణిత ప్రాగుక్తిక పరీక్షలు. నెక్స్ట్ వన్, మూల్యాంకన సాధనాలు. మూల్యాంకన ప్రక్రియకు వినియోగించే సాధనాలని మూల్యాంకన సాధనాలు అని చెప్పి అంటారు. సాధారణంగా వినియోగంలో ఉన్నటువంటి మూల్యాంకన సాధనం ఏంటంటే పరీక్ష అన్నమాట. అయితే ఈ పరీక్షలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. అవి ఒకటి మౌఖిక పరీక్షలు, 2 రాత పరీక్షలు, 3వది వచ్చేసి పరిశీలనాధార మూల్యాంకన సాధనాలు. అనేక లక్ష్యాలను పరీక్షించడానికి ఎక్కువ కాల పరిమితిగానే ఉన్నట్లయితే అప్పుడు పరీక్షల్ని, లేదా పరిమిత లక్ష్యాలను పరీక్షించాలి లేదా తక్కువ కాల పరిమితి ఉన్నప్పుడు నికషాలని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, మౌఖిక పరీక్షలు. ఉపాధ్యాయులు విద్యార్థుల్ని ప్రశ్నించడం ద్వారా పరీక్షించడానికి మౌఖిక పరీక్ష అనేది ఉపయోగపడుతుంది. ఈ పరీక్షల వల్ల విద్యార్థులు సమాధానాలు చెప్పేటప్పుడు వారి ఉచ్చారణలోని అవగాహన విధానంలోని లోపాలని సరిదిద్దవచ్చు. అంతేకాకుండా ఈ మౌఖిక పరీక్షలో ఆత్మాశ్రయత అనేది చాలా ఎక్కువగా అని కూడా మనం చెప్పవచ్చు. ఈ మౌఖిక పరీక్షలో ఆత్మాశ్రయత చాలా ఎక్కువ అని కూడా చెప్పవచ్చు. మౌఖిక పరీక్షల్ని విద్యార్థుల అవగాహన, పఠన సామర్థ్యము, ఉచ్చారణ, సమాచారం గ్రహింపును పరీక్షించడానికి రాత పరీక్షలకు సహాయకారిగా నిర్వహించవచ్చు. విద్యార్థులకు నూతన పాఠ్యాంశాన్ని బోధించడానికి, వారి పూర్వ జ్ఞానాన్ని పరీక్షించే సమయంలోనూ, పాఠ్యాంశాన్ని అవగాహన చేసుకోవడానికి పునర్విమర్శ సమయంలో ఈ మౌఖిక పరీక్షలు అనేవి చాలా అవసరమని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, రాత పరీక్షలు. ఈ రాత పరీక్షలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. అవి ఒకటి వ్యాసరూప పరీక్షలు, 2వది వచ్చేసి విషయతంత్ర పరీక్షలు. వ్యాసరూప పరీక్షలు కానీ చూసినట్లయితే ఈ వ్యాసరూప పరీక్షలు అనేవి విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని వెలికితీస్తాయి. విద్యార్థులు స్వేచ్ఛగా తమ ఆలోచన సరళిని అనుసరించి సమాధానాలు రాయడానికి వీలవుతుంది. భాషా పరిజ్ఞానము, తార్కికమైనటువంటి విధానంలో విషయాన్ని వివరించడం అలవడుతుంది. అలాగే ప్రధానంగా ఇవి ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు కాబట్టి ప్రామాణికత అనేది ఉండదు. జ్ఞాన సముపార్జన, విషయ విశ్లేషణ, జ్ఞప్తికి ప్రాధాన్యత, వ్యవస్థాపించడానికి సంబంధించిన సాక్ష్య సేకరణ, వ్యక్తీకరణ సామర్థ్యము ఇందులో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు. వీటిలో ఎన్నో లోపాలు ఉన్నప్పటికీ ప్రస్తుత మన పాఠశాల విద్యా విధానంలో వ్యాసరూప పరీక్షలదే ప్రముఖమైనటువంటి స్థానము. ఇక విషయతంత్ర పరీక్షలు. ఈ విషయతంత్ర పరీక్షల్ని
మన దేశంలో ప్రవేశపెట్టాలని డాక్టర్ బెంజమిన్ ఎస్ బ్లూమ్ 1953లోనే సూచించాడు. మొదలియార్ కమిషన్ కూడా పరీక్షా విధానంలో 15-40% వరకు విషయతంత్ర ప్రశ్నలు ప్రవేశపెట్టాలని చెప్పి సూచించింది. ఇక మూల్యాంకనంలో ఆత్మాశ్రయతను తగ్గించడానికి కూడా వీటి ముఖ్య ధ్యేయము. మూల్యాంకనంలో ఆత్మాశ్రయతను తగ్గించడం వేటి ముఖ్య ధ్యేయం అంటే విషయతంత్ర పరీక్షలు. నెక్స్ట్ వన్, పరిశీలనాధార మూల్యాంకన సాధనాలు. ఇవి విద్యార్థుల్ని అవగాహన చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉన్నాయి. నర్సరీ స్థాయి నుంచి తరగతి గదుల్లో విద్యార్థుల ప్రవర్తన వివరాలతో మొదలుపెట్టి గృహము, ఉద్యోగ కార్యాలయాలు, పరిశ్రమల్లో ఉండే వివిధ వ్యక్తుల ప్రవర్తనలను అధ్యయనం వరకు పరిశీలన విధానం ఉపయోగించవచ్చు. స్వేచ్ఛా పరిస్థితుల్లోనూ పరిశోధకునిచే కల్పించబడిన పరిస్థితిలోనూ ఈ రెండిటి సమ్మేళన పరిస్థితిలోనూ పరిశీలన అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, పరిశీలనాధార మూల్యాంకన సాధనాలు రకాలు. అందులో మొదటిది ఇంటర్వ్యూ లేదా పరిపృచ్ఛ, రెండవది వచ్చేసి ప్రశ్నావళి, మూడవది ఎనక్టోడల్ రికార్డ్, నాలుగవది చెక్ లిస్టులు, నెక్స్ట్ వన్ రేటింగ్ స్కేలు లేదా అంచనా మాపని, నెక్స్ట్ వన్ సాంఘిక మాపనము. ఇంటర్వ్యూ లేదా పరిపృచ్ఛ ఒక వ్యక్తితో ముఖాముఖి మాట్లాడడం ద్వారా సమాచారాన్ని రాబట్టే విధానాన్నే పరిపృచ్ఛ లేదా ఇంటర్వ్యూ అని చెప్పి అంటాము. విద్యార్థులకు సంబంధించి విషయ జ్ఞానము, వ్యక్తీకరణ నైపుణ్యాలు, అవగాహన సామర్థ్యాలు, విశ్లేషణ లాంటి అంశాలతో పాటు ఉచ్చారణ దోషాలని తెలుసుకోవచ్చు. అలాగే పాఠశాల పరిధిలో విద్యార్థులని ఇంటర్వ్యూ చేసి వారి ఆసక్తులలో పెరుగుదల, వైఖరుల్లో మార్పులు మొదలైన వాటికి సాక్ష్యాలను కూడా సేకరించవచ్చు. నెక్స్ట్ వన్, ఇంటర్వ్యూల్లో రకాలు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, నాన్ డైరెక్టివ్ ఇంటర్వ్యూ ఉంటుంది, డయాగ్నాస్టిక్ ఇంటర్వ్యూ ఉంటుంది, ట్రీట్మెంట్ ఇంటర్వ్యూ ఉంటుంది, అలాగే సర్వే అనేటువంటి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. నెక్స్ట్ వన్, ప్రశ్నావళి. ప్రశ్నావళుల ద్వారా విద్యార్థుల లేదా వ్యక్తుల వైఖరి, అభిప్రాయాలు, అభిరుచి గురించినటువంటి సమాచారాన్ని సేకరించవచ్చు. ఒకే పర్యాయము అనేక మంది నుంచి సమాధానం రాబట్టవచ్చు. అయితే ఈ ప్రశ్నావళులు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటేంటంటే పూరించు వారికి పూర్తి స్వేచ్ఛ కలవి, రెండవది ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుంచి మాత్రమే ఎంపిక చేయవలసినవి. నెక్స్ట్ వన్, ఎనక్డోటల్ రికార్డ్. ఇది వ్యక్తి ప్రవర్తనకు సంబంధించినటువంటి సంఘటనల్ని వర్ణించినటువంటి రాతపత్రము. అయితే వ్యక్తిని అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ప్రముఖ సంఘటనల్ని ఈ పత్రంలో రాయడానికి ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే విద్యార్థి ప్రవర్తన నమూనాలు, పెరుగుదల, ఆసక్తులు, వైఖరులు, లోపాలు, సమస్యల గురించిన సంఘటనల వర్ణన, విద్యార్థులను నిజ పరిస్థితుల్లో పరిశీలించి వర్ణించడం, వ్యాఖ్యానించడం ఆధారంగా ఎనక్డోటల్ రికార్డుని తయారు చేస్తారు. సాధారణంగా ఈ అంశాలకి 3 అంగుళాలు, 5 అంగుళాలు లేదా 5 అంగుళాలు, 8 అంగుళాల కొలతలు గల కార్డుల్ని ఉపయోగిస్తారు. దీనిలో ప్రతి అర్ధ సంవత్సరానికి ఒకసారి వ్యాఖ్యానం రాయవలసి ఉంటుంది. విద్యార్థి సాంఘిక సర్దుబాటు లేదా కలుపుగోలుతనాన్ని మూల్యాంకనం చేయడంలో ఈ రికార్డ్ అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. నెక్స్ట్ వన్, చెక్ లిస్టులు. ఒక లక్షణం ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగించే పట్టికల్ని చెక్ లిస్టులు అని చెప్పి అంటాం. వీటితోటి అభ్యసన కృత్యాలని మూల్యాంకనం చేయవచ్చు. ఏ ప్రక్రియల్ని స్పష్టమైన, నిర్దిష్టమైన, విడి అంశాలు గల శ్రేణులుగా విభజించవచ్చో ఆ ప్రక్రియల్ని చెక్ లిస్టుల ద్వారా మూల్యాంకనం చేయవచ్చు. ఈ చెక్ లిస్టులను ఉపయోగించి ఉమ్మడి లక్షణాల ఆధారంగా విద్యార్థుల్ని సరిపోల్చవచ్చు. నెక్స్ట్ వన్, రేటింగ్ స్కేల్ లేదా అంచనా మాపని. ఈ రేటింగ్ స్కేల్ లేదా అంచనా మాపని ద్వారా లక్షణాల ప్రమాణాన్ని అంచనా వేయవచ్చు. వీటి ఆధారంగానే మూర్తిమత్వ లక్షణాలైనటువంటి విద్యార్థిలోని సహకారము, చాకచక్యము, సమయస్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు,
ఇలాంటి అన్నిటినీ కూడా మూల్యాంకనం చేయవచ్చు. వీటి ద్వారా రాత నైపుణ్యము, ఉపాధ్యాయుల బోధనా విధానము అంచనా వేయవచ్చు. అలాగే కరికులం రచించడంలోనూ పాఠశాల పరిపాలనాభివృద్ధికి ఈ రేటింగ్ స్కేల్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఈ రేటింగ్ స్కేల్లో ఉన్నటువంటి రకాలుగా చూసినట్లయితే వర్ణనాత్మక రేటింగ్ స్కేలు, గ్రాఫిక్ రేటింగ్ స్కేలు, ర్యాంక్ ఆర్డర్ రేటింగ్ స్కేలు, సంఖ్యాత్మక రేటింగ్ స్కేలు. సాంఘిక మాపనము లేదా సోషియోమెట్రీ ఒక నమూనాలో వేర్వేరు పరిస్థితుల్లో గల వ్యక్తులు వారు కలిసి పనిచేస్తారా లేదా విముఖత చూపిస్తారా అని తెలుసుకునేందుకు ఉపకరించే విధానమే సాంఘిక మాపనము. దీన్నే సోషియోమెట్రీ అని చెప్పి అంటారు. అయితే ఈ సాంఘిక మాపనం ద్వారా వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ వికర్షణలని వర్ణించటం అనేది సాధ్యమవుతుంది. అలాగే తరగతి గదిలో విద్యార్థుల మధ్య సాంఘిక సర్దుబాటు సరిగా లేనప్పుడు సాంఘిక మాపనం ఉపయోగించి ఆ పరిస్థితికి కారణాలు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఉత్తమ నికష. ఏ ఉద్దేశాన్ని సంతృప్తిపరచడానికి లేదా లక్ష్యాన్ని సాధించడానికి ఒక సాధనము లేదా నికష నిర్మితమైనదో అది ఆ ఉద్దేశాన్ని లేదా లక్ష్యాన్ని నెరవేర్చగలిగితే ఆ సాధనము లేదా నికషని ఉత్తమ నికష అని చెప్పి అంటాము. ఉత్తమ నికష లక్షణాలుగా చూసినట్లయితే సప్రమాణత, విశ్వసనీయత, వస్త్రాశ్రయత, విచక్షణాశక్తి, ఆచరణాత్మకత. నెక్స్ట్ వన్, సప్రమాణత. ఒక మాపన సాధనం వల్ల ఎంపిక చేసుకున్నటువంటి లక్ష్యాలు ఎంతవరకు సాధించిందో తెలుసుకోవచ్చు. ఒక నికష ఏ విషయాన్ని పరీక్షించడానికి తయారు చేయడం జరిగిందో అదే విషయాన్ని అది సరిగా పరీక్షించినట్లయితే ఆ నికషకు సప్రమాణత కలిగి ఉంది అని అంటాము. నెక్స్ట్ వన్, విశ్వసనీయత. విశ్వసనీయత అంటే నిలకడ అని చెప్పి రాస్ అభిప్రాయపడ్డారు. అలాగే నమ్మదగిందని ఖచ్చితమైనది అయిన నికషకు విశ్వసనీయత ఉందని చెప్పి అంటారు. ఒక నికషని అనేక పర్యాయాలు విద్యార్థులు నిర్వహించిన ఒకే ఫలితాలను ఇస్తే ఆ నికషకు విశ్వసనీయత ఉందని అంటారు. నెక్స్ట్ వన్, వస్త్రాశ్రయత లేదా లక్ష్యాత్మకత. ఒకే వ్యక్తి భిన్న సమయాల్లో కానీ భిన్న వ్యక్తులు అనేక పర్యాయాలుగా ఆ నికషని సరిదిద్దినప్పుడు కానీ వచ్చే ఫలితాలు ఒకే విధంగా ఉంటే ఆ నికష వస్త్రాశ్రయతను కలిగి ఉంది అని చెప్పి అంటాము. వస్త్రాశ్రయతను సాధించడానికి నికషల్లో విషయతంత్ర ప్రశ్నల్ని చేర్చాలని తెలియజేశారు. నెక్స్ట్ వన్, విచక్షణా శక్తి. నికషని కొందరు విద్యార్థులకు నిర్వహించినప్పుడు ఆ బృందంలోని విద్యార్థులను హెచ్చు సామర్థ్యం గలవారు, సామాన్య సామర్థ్యం గలవారు, తక్కువ సామర్థ్యం కలవారుగా ఆ నికష విభజించగలిగితే ఆ నికషని విచక్షణా శక్తి ఉందని అంటాము. పరీక్షాంశాల విచక్షణా శక్తిని అంశ విశ్లేషణ పద్ధతుల ద్వారా నిర్ణయిస్తారు. నెక్స్ట్ వన్, ఆచరణాత్మకత. ఆచరణాత్మకతను నిర్వహణ సౌలభ్యము, వ్యాఖ్యాన సౌలభ్యము, సరిదిద్దడంలో సౌలభ్యము, పొదుపు అనేటువంటి అంశాలు నిర్ణయిస్తాయి. ఇక నిర్వహణ సౌలభ్యం గురించి చూసినట్లయితే ప్రశ్నాపత్రం పరిమాణము, సందిగ్ధతకు తావులేని సూచనలు, మాదిరి అంశాలు పరీక్ష నిర్వహించడానికి సులభంగా ఉండేటట్లు తయారు చేస్తే ఆ నికషకి నిర్వహణ సౌలభ్యం ఉందని అంటాము. పరీక్షాంశాలతో సంబంధం లేని వారు కూడా సరిదిద్దడానికి అవకాశం ఉంటే ఆ నికషకు చాలా సౌలభ్యం ఉన్నట్లు. నికషల్ని వ్యక్తులు సరిదిద్దగలవి, యంత్ర సహాయంతో సరిదిద్దగలవి, విద్యార్థులే స్వయంగా సరిదిద్దగలవి అని 3 రకాలుగా తయారు చేయవచ్చని హెగన్, థార్ండైక్ తెలియజేశారు. నెక్స్ట్ వన్, వ్యాసరూప ప్రశ్నల్ని తయారు చేసేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు. ద్వంద్వార్థాన్ని స్ఫురింపజేసే పదాలు వాడరాదు, సూచనలు స్పష్టంగాను
సందిగ్ధతకు తావులేని విధంగానూ ఉండాలి. చర్చించండి వంటి పదజాలం వాడరాదు. ప్రయోగించిన భాష సరళంగా ఉండాలి. జవాబు పరిమాణాన్ని స్పష్టంగా సూచించాలి. నెక్స్ట్ వన్, బహుళైచ్ఛిక ప్రశ్నలు. ఒక వాక్యము లేదా ప్రశ్న దానికి అనుగుణంగా 3/4 లేదా 5 సమాధానాలు ఉండేటట్లు ఇస్తారు. వీటిలో సరైనటువంటి సమాధానాన్ని గుర్తించాలి. విద్యార్థుల్లో జ్ఞప్తికి తెచ్చుకోవడం ద్వారా జ్ఞానంపై ఆధారపడినవి, పోల్చడం ద్వారా అవగాహన చేసుకునేవి, వినియోగంపై ఆధారపడినవి అయిన ప్రశ్నలకు వీటిలో అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, పూరించే ప్రశ్నలు తయారు చేయనప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, వాక్యంలో కీలకమైన లేదా ముఖ్యమైన పదాలకు మాత్రమే గీతని ఇవ్వాలి. ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క ఖాళీనే ఇవ్వాలి. సాధారణంగా ఖాళీతో ప్రారంభించడం, ఖాళీతో ముగించడం చేయకూడదు. ఖాళీల పొడవు ఒకే విధంగా ఉండాలి. ఖాళీలలో రాయవలసిన సమాధానం ఒక్క విధంగానే ఉండాలి. నెక్స్ట్ వన్, సత్య అసత్య ప్రశ్నలు తయారు చేయనప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు. ఇటువంటి ప్రశ్నల్లో ఒకటి కంటే ఎక్కువ భావాలని పరీక్షించకూడదు. వ్యతిరేక అర్థాలు గల పదాలని ఉపయోగించరాదు. సమాధానాలన్నీ కూడా ఒకే క్రమంలో ఉండరాదు. వీలైనంత వరకు సత్యాంశాలు అసత్యాంశాలు సమాన సంఖ్యలో ఉండాలి. నెక్స్ట్ వన్, లక్ష్యాత్మక ప్రశ్నలు రకాలు. బహుళైచ్ఛిక ప్రశ్నలు, పూరించే ప్రశ్నలు, సత్య అసత్య ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, జతపరచటం, ఇవన్నీ కూడా లక్ష్యాత్మక ప్రశ్నలు, వాటి రకాలు. నెక్స్ట్ వన్, యూనిట్ అమ్మ. ప్రధాన భావనలతో ఏకీకరణం చేసిన ప్రణాళికాబద్ధమైన పాఠ్యభాగాన్ని యూనిట్ అని చెప్పి అంటారు. సంబంధ బాంధవ్యాలు గల కొన్ని పాఠాల సమూహాన్నే యూనిట్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ వన్, యూనిట్ నికష. ఒక యూనిట్ను బోధించిన తర్వాత ఆ యూనిట్లో సాధించవలసినటువంటి లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయో తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడే తయారు చేసేదే యూనిట్ నికష. వ్యాసరూప ప్రశ్నలు, విషయతంత్ర ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు 3 కూడా యూనిట్ నికషల్లోనే ఉంటాయి. నెక్స్ట్ వన్, యూనిట్ నికష లక్షణాలు. తరగతి గదిలో ఉపయోగించేట్లు ఉపాధ్యాయుడు తయారు చేసే పరీక్షే యూనిట్ నికష. యూనిట్కి సంబంధించిన అన్ని విషయాల్ని ఈ నికష అనేది పరీక్షిస్తుంది. ఇది ప్రణాళికాబద్ధమైంది. బోధనా లక్ష్యాలు, విషయము, కఠిన స్థాయిలకి భార ప్రాముఖ్యాన్ని ఇస్తూ తయారు చేసినటువంటిది. ఇక గణనా సూచి ఉండటం వలన వస్త్రాశ్రయతకు దోహదం చేస్తుంది. అలాగే ప్రశ్నవారీ విశ్లేషణ కూడా ఉంటుంది. యూనిట్ నికష ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఒక యూనిట్లో విద్యార్థుల సాధనని మూల్యాంకనం చేస్తుంది. బోధనా పద్ధతులను మూల్యాంకనం చేసుకోవడానికి ఉపాధ్యాయునికి సహాయపడుతుంది. విద్యార్థులు సంవత్సరం చివరిలో జరిగేటువంటి పరీక్షల్ని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవడానికి వీలుంటుంది. అలాగే విద్యార్థుల శక్తిని పరీక్షించి లోటుపాట్లను గ్రహించి నివారించడానికి దోహదం చేస్తుంది. నెక్స్ట్ వన్, లక్ష్య భారత్వ పట్టిక. వివిధ లక్ష్యాలకు కేటాయించినటువంటి మార్కులను తెలిపే పట్టికనే లక్ష్య భారత్వ పట్టిక అని చెప్పి అంటారు. ఇక నెక్స్ట్ వన్, విషయ భార ప్రాముఖ్య పట్టిక. వివిధ సబ్ యూనిట్లకు కేటాయించినటువంటి మార్కుల్ని తెలిపే పట్టికనే విషయ భార ప్రాముఖ్య పట్టిక అని చెప్పి అంటాము. నెక్స్ట్ వన్, ప్రశ్న రూప భార ప్రాముఖ్య పట్టిక. వివిధ రకాల ప్రశ్నలకు కేటాయించినటువంటి మార్కుల్ని తెలిపే పట్టికని ప్రశ్న రూప భార ప్రాముఖ్య పట్టిక అని చెప్పి అంటారు. నెక్స్ట్ వన్, బ్లూ ప్రింట్. యూనిట్ నికషలోని లక్ష్యాలని విషయాన్ని కలిపి చూపించే పట్టికనే బ్లూ ప్రింట్ అని చెప్పి అంటాము. లక్ష్య భార ప్రాముఖ్య పట్టిక, విషయ భార ప్రాముఖ్య పట్టిక,
ప్రశ్నల భార ప్రాముఖ్య పట్టికలను కలిపి తయారు చేసిన సమ్మేళన పట్టికే బ్లూ ప్రింట్ అని చెప్పి చెప్తాము. ఏ ఏ లక్ష్యాలు, ఏ సబ్ యూనిట్లోని అంశాల ద్వారా ఏ రకమైన ప్రశ్నల వల్ల సాధించడం జరుగుతుంది అనేది బ్లూ ప్రింట్ తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, విద్యాత్మక సాధన నికష. పాఠశాలలో బోధించిన ఒక ప్రత్యేక విషయంలోని లేదా విషయాల్లోని జ్ఞానము, అవగాహన, నైపుణ్యాలని మాపనం చేసే ఉద్దేశంతో నిర్మించే నికషనే విద్యాత్మక సాధన నికష అని చెప్పి అంటారు. అయితే తరగతి గదిలో ఉపయోగానికి ఉపాధ్యాయులే వీటిని నిర్మిస్తారు. నెక్స్ట్ వన్, లోప నిర్ధారణ నికష. ఒక నైపుణ్యాన్ని సాధించడంలో లేదా సంపాదించటంలో గల వెనుకబడినతనము లేదా ప్రతిబంధకానికి గల కారణాన్ని కనుక్కోవడానికి వినియోగించే నికషలే లోప నిర్ధారణ నికషలని చెప్పి థార్న్డైక్ మరియు హెగన్ తెలియజేశారు. ఈ నికషల ద్వారా లోపాలను నిర్ధారణ చేయడం, నివారణోపాయాలను కనుక్కొని అమలుపరచడం వల్ల సత్ఫలితాలని పొందవచ్చు. విద్యార్థుల్లో ఒక సబ్జెక్టులోని ఒక అంశంలో ఉన్నటువంటి బలము, బలహీనతలు కనుక్కోవడానికే కాకుండా ఎక్కడ విద్యాబోధన విజయవంతమైందో లేదా విఫలమైందో నిర్ధారణ చేయడానికి ఈ నికషలు అనేవి ఉపాధ్యాయునికి చక్కగా తోడ్పడతాయి. ఈ నికషల్లో సమయం నిబంధన ఏమీ ఉండదు, అందుకే వీటిని లోప నిదాన నికషలు అని చెప్పి అంటారు. లోప నిర్ధారణ నికష లక్షణాలు. విశ్లేషణకు ప్రయత్నిస్తుందే తప్ప మూల్యాంకనాన్ని కాదు అనేటువంటి లక్షణం కలిగింది లోప నిర్ధారణ నికష. ఒక వరుస క్రమంలో అమర్చినటువంటి అంశాలు ఎక్కడుంటాయంటే లోప నిర్ధారణ నికషలో. వేగాన్ని పరిగణనలోనికి తీసుకోనిది లోప నిర్ధారణ నికష. విద్యార్థికి ఆ పాఠ్య విషయంపై ఉన్నటువంటి బలాన్ని, దుర్బలతల్ని నిర్ణయించేది లోప నిర్ధారణ నికష. విద్యార్థులు ఎంత ఎక్కువగా జవాబులు ఇవ్వగలిగితే అంతగా ఇచ్చే అవకాశాన్ని కల్పిస్తుంది లోప నిర్ధారణ నికష. లోప నిర్ధారణ బోధనకు ఆధారాలను తెలియచేసేది కూడా లోప నిర్ధారణ నికషే. నెక్స్ట్ వన్, లోప నిదాన నికష నిర్మాణము, సోపానాలు. పాఠ్యాంశంలోని అంతర్గత ప్రధాన నైపుణ్యాలను గుర్తించాలి. పాఠ్యాంశాల ఆధారంగా పరీక్షాంశాలను తయారు చేసి వాటిని సరళత నుండి కఠిన స్థాయి వరుస క్రమంలో అమర్చుకోవాలి. నికష నిర్వహించి అందులో ఉండేటువంటి లోటుపాట్లు సవరించి తుది లోప నిర్ధారణ నికషని తయారు చేసుకోవాలి. విద్యార్థుల అభ్యసన లోపాన్ని, విద్యార్థులు ఎదుర్కొనేటువంటి క్లిష్ట పరిస్థితులను గుర్తించి తగిన నివారణ బోధనా పథకాన్ని ఏర్పరచుకోవాలి. లోప నిదాన నికష ఫలితాలను వ్యాఖ్యానించడానికి సూచనలు. లోప నిదాన పరీక్షా ఫలితాలని లోప నిదాన ప్రక్రియలో భాగంగా మాత్రమే తీసుకోవాలి. లోప నిదాన పరీక్షా ఫలితం ఒక అభ్యసన లోపాన్ని, ఆ పాఠ్యాంశంలో విద్యార్థి ఎదుర్కొనేటువంటి కష్ట దశని తెలియజేస్తుంది. అందుకే వాటిని గుర్తించాలి. అలాగే గుర్తించినటువంటి లోపాలను ఆధారం చేసుకొని లోప నివారణ బోధనకి సరైన పద్ధతిని సిద్ధం చేయాలి. కొన్ని బిట్స్ని నేర్చుకుందాం. విద్యకు సంబంధించి మాత్రమే చేసే మాపనాన్ని విద్యా మాపనం అని చెప్పి అంటారు. విద్యాత్మక, విద్యేతర సాధనా స్థాయిని నిర్ణయించడాన్ని మూల్యాంకనం అని చెప్పి అంటాం. సామర్థ్య సాధనని మాపనం చేసే విధానాన్ని పరీక్ష లేదా నికష అని చెప్పి అంటాం. పరీక్ష మాపనముల కంటే విస్తృతమైనది ఏంటి అంటే మూల్యాంకనం అని చెప్పి చెప్పుకుంటాం. ముందుగా నిర్ణయించిన విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయో, తరగతి గదిలో ఏర్పరిచిన అభ్యసన అనుభవాల ప్రభావం విద్యా ఉద్దేశాలు ఎంతవరకు సాధించబడ్డాయో తెలిపేదాన్నే మూల్యాంకనం అని చెప్పి అంటాం. మూల్యాంకనం అంటే ఎంపిక చేసినటువంటి లక్షణాల దృష్ట్యా ఒకదాన్ని వర్ణించడం, వర్ణించింది ఎంతవరకు గ్రహించవచ్చునో లేదా ఎంతవరకు తగిందో నిర్ణయించడం అని అభిప్రాయపడింది హెగన్ అండ్ థార్న్డైక్.
మూల్యాంకన సాంకేతిక విధానాలు కోరిన మార్గాల్లో విద్యార్థుల వృద్ధిని గూర్చిన సాక్ష్య సేకరణకు ఉపయోగపడే సాధనాలు అని అభిప్రాయపడినటువంటి కమిషన్ కొఠారి కమిషన్. విద్యా ప్రక్రియలో పరిశీలించవలసినటువంటి ముఖ్యమైన విషయాలు ఏవి అంటే లక్ష్యాలు, అభ్యసన అనుభవాలు, మూల్యాంకన సాధనాలు. ఇక విద్యా కార్యక్రమంలో మొదటి సోపానం ఏంటంటే విద్యా లక్ష్యాల్ని ఎంపిక చేయడం లేదా నిర్ణయించడం. బోధనాభివృద్ధికి సరియైన దారి చూపేది ఏంటి అంటే మూల్యాంకనము. విద్యార్థులకు వారికి తగిన వృత్తి ఎంపికకు మార్గదర్శనం చేయనిది ఏంటంటే మూల్యాంకనము. మూల్యాంకనం వలన కలిగేటువంటి ఒక ప్రయోజనం ఏంటంటే విద్యార్థుల ప్రమాణ స్థాయిని నిర్ణయించవచ్చు. మూల్యాంకన విధానంలో మొదటి సోపానం ఏంటంటే సాధారణ లక్ష్యాలను గుర్తించి నిర్వచించడం. తరగతి గదిలో జరిగేటువంటి బోధన అభ్యసన ఫలితంగా విద్యార్థుల ప్రవర్తనలో వచ్చే మార్పుని ఏమంటారంటే అభ్యసన ఫలితము అని చెప్పి అంటారు. మూల్యాంకన విధానంలో బోధనాంశాలను ఎన్నుకోవడం ఎన్నవ సోపానం అంటే మూడవ సోపానం. మూల్యాంకన విధానంలో ఆరవ సోపానం ఏంటంటే మూల్యాంకనం. మూల్యాంకన విధానంలో తరువాత కార్యక్రమాన్ని రూపొందించడం అనేది ఎన్నవ సోపానం అంటే చివరి సోపానం. విద్యార్థి మానసిక స్థాయిని అవసరాలను పరిగణలోకి తీసుకొని ఉపాధ్యాయుడు తన విద్యాబోధనా కార్యక్రమాల్ని నిర్ణయించుకునేటువంటి విధానాన్ని ఏమంటారంటే రూపణ మూల్యాంకనము లేదా నియత మూల్యాంకనం అని చెప్పి అంటారు. రూపణ మూల్యాంకనానికి మరొక పేరేంటి అంటే నియత మూల్యాంకనము. బోధన అభ్యాసన ప్రక్రియ జరుగుతున్నప్పుడు చేసేటువంటి మూల్యాంకనమే రూపణ మూల్యాంకనము. అలాగే లక్ష్యానుగుణ బోధనకు లక్ష్యాత్మక మాపనానికి దారి చూపే మూల్యాంకనం రూపణ మూల్యాంకనం. రూపణ మూల్యాంకనం యొక్క ఒక లక్షణం ఏంటంటే లోప నిదాన విధానాలకి స్పష్టమైనటువంటి సూచనలు ఇస్తుంది. అలాగే ప్రకల్పన పద్ధతిలో ఒక కార్యక్రమం పూర్తి చేసి మూల్యాంకనం చేసే విధానం ఏంటంటే సంకలన మూల్యాంకనం. ఇక సంకలన మూల్యాంకనానికి మరొక పేరేంటంటే సమగ్ర మూల్యాంకనం లేదా సమ్మేటివ్ మూల్యాంకనం అని చెప్పి అంటాము. 2 దశల్లో ఉండే మూల్యాంకనం ఏది అంటే సమగ్ర మూల్యాంకనం. సంకలన మూల్యాంకనం చేసే బృందంలోని సభ్యుల సంఖ్య ఎంత అంటే 3. సంకలన మూల్యాంకనంలో ఉండే సభ్యులు ఎవరంటే అంతకుముందు ఈ మూల్యాంకనంలో పాల్గొనని విద్యావేత్త ఒకరు, అలాగే రూపణ మూల్యాంకనంలో నిష్ణాతులైనటువంటి ఒక ఉపాధ్యాయుడు, ఇతను రెండో వ్యక్తి, అలాగే సమ్మేటివ్ మూల్యాంకనంలో జ్ఞానము అభిరుచి కలిగినటువంటి వారు ఒకరు. టోటల్గా సంకలన మూల్యాంకనం చేసేది 3 సభ్యులు. ఒక పాఠ్యాంశ విషయానికి సంబంధించి ఒక విద్యార్థి సామర్థ్యాలు బలహీనతలు మాపనం చేసేటువంటి విధానమే లోప నిర్ధారణ మూల్యాంకనము. లోప నిర్ధారణ మూల్యాంకనానికి మరొక పేరు అంటే లోప నిదాన మూల్యాంకనము. విద్యార్థి లక్ష్య సాధనలో ఎంతవరకు సఫలీకృతుడైనది, ఏవి సాధింపబడలేదు అని తెలుసుకోవడానికి ఉపయోగపడే మూల్యాంకనం లోప నిదాన మూల్యాంకనం. ఒక పాఠము లేదా తరగతి బోధన అభ్యసన ప్రక్రియ ప్రారంభించే ముందు చేసే మూల్యాంకనం ఏంటంటే లోప నిర్ధారణ మూల్యాంకనము. ఏ మూల్యాంకనం ద్వారా ఒక విద్యార్థి లేదా తరగతి మొత్తము నిర్దిష్టమైనటువంటి బల దుర్బల అంశాలను కనుక్కోవచ్చు అంటే లోప నిర్ధారణ మూల్యాంకనం ద్వారా. ఓకే, నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్టుల్ని విజయవంతంగా అధ్యయనం చేయగలడో నిర్ణయించే మూల్యాంకనమే ప్రాగుక్తిక మూల్యాంకనం. ఏ మూల్యాంకనం ద్వారా విద్యార్థి రాగల కాలంలో ఒక జ్ఞానక్షేత్ర అభ్యసన విధానంలో సాధించగల ప్రగతిని అంచనా వేయవచ్చు అంటే ప్రోగ్నాస్టిక్ ఆర్ ప్రాగుక్తిక మూల్యాంకనం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.